తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసినాక కొంచెం కేసీఆర్కి నాకు కొంచెం ఘర్షణ అయింది. ఎందుకని సార్? ఘర్షణ అంటే ఇక అప్పుడు అంతా ఏది కానీ డబ్బులమ్మా, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది బాగా. అందరం కూడా ఎవరికి వాళ్ళు ఖర్చు పెట్టుకొని పనిచేసేవాళ్ళు. ఉద్యమం కొరకు ఎవరు కూడా అది లెక్క చేసేవాళ్ళం కాదు. తెలంగాణ వచ్చింది, ఇక తర్వాత మీటింగ్లకు దాని ఇది అంటే డబ్బులు అంటే నేను అనేది నాకు పార్లమెంట్ ఇక్కడ మీరే చెప్పారు. వరంగల్ నేను హన్మకొండ ఇదివరకు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గం, అక్కడ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు, నువ్వు వేరే కావాలంటే కొంచెం ఈ విధంగా చిన్న ఘర్షణ, పెద్ద ఘర్షణ కూడా. దాంతో ఈగోతో ఇద్దరు నేను దూరం అయ్యాం. నేను పోటీ చేయలేదు ఆయన చేయమంటే. నేను వచ్చేసినాక లాస్ట్ వరకు కూడా మళ్ళీ 2 months అడిగాడు, నేను చేయనని అట్లే ఉన్నాను. అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు హనుమంతరావు అని చెప్పేసి అతను పోటీ చేసి అది ఓడిపోయారు కాన్స్టిట్యూన్సీ. తర్వాత మళ్ళీ మొదలైంది, మళ్ళీ బిజినెస్ ఇదో అదో రాజకీయం. మామూలుగా వెళ్ళాను, పబ్లిక్లో ఉండేవాళ్ళం కమ్మా, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక తర్వాత మళ్ళీ 18లో కూడా వచ్చినప్పుడు 18లో కూడా నేను పోటీ చేయలేదు. ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అంటే మాకు స్నేహితం ఉండేది ఏది బీజేపీతో, కిషన్ రెడ్డి గారితో, వీళ్ళందరితో ఉన్నప్పుడు మీరు ఈసారి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని చెప్తే ఇక సరే అని మేము అందరం కూడా అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం, మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళని అడిగితే అన్నారు ఇప్పుడు మన రైట్ టైం. ఎందుకంటే మోడీ గారు 5 years చేసింది చాలా గొప్ప పనులు చేశారు ఆయన. మన భారతదేశానికి చాలా మంచి పేరు, మనం కూడా పార్టీలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం డిస్కస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అడిగినట్టు పార్టీలో జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జాయినింగ్ అయ్యాము. నడ్డా గారి అధ్యక్షతన ఆ రోజు జాయిన్ అయ్యి అనుకోకుండా ఆ రోజు మేము పని చేసిన దానికి కిషన్ రెడ్డి గారికి ఇట్లా ఆడ గెలిచాడు. తర్వాత 4 పార్లమెంట్లు గెలిచినప్పుడు వాళ్ళు చెప్పారు మాకు, ఈడ కూడా మాకు నాయకులు లేరు, అభ్యర్థులు లేరు, మీరు మల్కాజ్గిరి నుంచి మీరే పోటీ చేయాలంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం చేస్తాను, ఎందుకంటే నేను పబ్లిక్లో మనం కూడా చెప్పుకోవడానికి టైం లేదు మీరు చెప్పింది అని చెప్పి ఆ రోజు నేను పోటీ చేయలే 2019లో. అప్పటి నుంచి ఈ 5 years నేను ఎంబడి ఉండి పార్లమెంట్లో మొత్తం కూడా పాదయాత్రలు పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ అలా కలవడం, అన్నీ కూడా ముందు నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తర్వాత మన బండి సంజయ్ గారు మాకు అధ్యక్షునిగా అయ్యాడు. ఆయన అయినాక పాదయాత్రలు అని చెప్పేసి ఒకటి మేము పెట్టాలని చెప్పేసి ఆయనకు సూచనలు చేసినప్పుడు అందరూ కూడా దానికి యాక్సెప్ట్ అయ్యారు. 5 పాదయాత్రలు చేశాం, 5 times మొత్తం చేసినప్పుడు నేను ఒకటి రిక్వెస్ట్ చేసి, మా పార్లమెంట్లో మీరు పెట్టాలన్నా అదంతా నేను చూసుకుంటా, నాకు ఎందుకంటే ఇక్కడ ఉంటే మేము కూడా పనిచేస్తున్నది జనాల్లో ఇదంతా కూడా తెలుస్తుంది, ఇది కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి పాదయాత్ర కూడా మేము చేయించాము. అది బాగా సక్సెస్ఫుల్గా చేశాం 15 days. తర్వాత నేను పార్టీలో కూడా వచ్చిన కాడి నుంచి కూడా 5 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, బై ఎలక్షన్స్ 5 వచ్చాయి. ఆ 5 కూడా నేను ఫుల్ టైం పనిచేశాను. అక్కడ నైట్ హాల్ట్ అక్కడనే పెట్టుకొని చేసాం. దాంట్లో దుబ్బాక అండ్ హుజరాబాద్ గెలవగలిగినాం. మిగతా మునుగోడు కూడా చాలా మటుకు దగ్గరకు వచ్చి ఓడిపోయాం. నాగార్జున సార్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే, హుజూర్ నగర్ ఇబ్బందిగానే ఉండే మాకు. ఆ 2 కూడా గెలవలేకపోయాం మేము. ఆ విధంగా దీనిలో చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను కుతుబుల్లాపూర్ అని చెప్పేసి దాంట్లో ఇన్ఛార్జ్గా ఉండి డివిజన్స్ కూడా బాగా ఇది చేశాం. ఒక డివిజన్ గెలవగలిగినాం, మిగతా దగ్గర 2nd పొజిషన్లో వచ్చాం. ఈ విధంగా పార్టీలో చాలా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి మీకే ఇస్తారు, మీరే నిలబడబోతున్నారు అనేది అనుకుంటున్నారు బయట, మీ ఉద్దేశం ఏంటి సార్ దీని మీద? పార్టీలో ఒకటి మాకు సంతోషం ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు కూడా పార్టీ ఎటువంటి వాళ్ళు పని చేసే వాళ్ళని బాగా లైక్ చేస్తారు. దీంట్లో తెలియకుండానే వీటికన్నిటికి కూడా ఉంటుంది, అది మాకు బాగా నమ్మకం ఉంది. మేము ఆ విధంగా పనిచేశాను. ముందు నుంచి కూడా నాకు ఆ ఎక్స్పోజర్ ఇచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అయినప్పుడు కూడా నాకు ఇక్కడ తిరుగుమని కూడా చెప్పారు, అన్ని అసెంబ్లీలో మీరు బాధ్యతగా పనిచేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైతే చెప్పారో ఆ క్యాండిడేట్స్ దగ్గర కూడా పోయాం. అఫ్కోర్స్ ఇక మనం ప్రజలు నిర్ణయిస్తారు కదా ఓటింగ్, అది మనకి పని అయితే చేశాం అందరికి సహకరించి. వాళ్ళందరూ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు ఉన్న మా 4 జిల్లా అధ్యక్షులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా, నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా మా మూవ్ అయితే అందరితో బాగుంటాను కాబట్టి వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు నన్ను. వాజ్పేయి గారు చాలా మంచి లీడర్ అని చెప్పి, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తుంటారు. సో మీరు కొంచెం క్లోజ్గా అసోసియేట్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్, వాజ్పేయి గారి గురించి? ఆయన అంటే మేము 77లో ఫస్ట్ నేను ఆయన చూశానమ్మా. మాకు అప్పుడు తెలియదు సరిగ్గా ఎలక్షన్స్ అంటే. అప్పుడు ఏంటి మన ఎమర్జెన్సీ తర్వాత వాళ్ళు ఇందిరా కాంగ్రెస్ అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు అప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంటా తెలియదు మాకు, కానీ ఆ ఎలక్షన్స్లో ఆయన ప్రచారానికి జరిగేది. ఆయన వచ్చేసి
మా ఆడ చాలా జనం అప్పుడంతా ఇట్లాంటివన్నీ ఏమి ఉండేది కాదు. మేము దూరం నుంచి చూస్తుంటే ఆయన అందరితో చెప్పాడు అన్నట్టు. ఆ రోజు ఏంటంటే ఇప్పటికి గుర్తుంటుంది మాకు, హాత్కు హాత్ దేదో బీజేపీకి ఓటు దేవో అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా అప్పుడు గెలవలేకపోయాం. అప్పుడు హాత్కు హాత్ దేవ్ బీజేపీకి ఓటు దేవ్ అంటే అట్లా ఆయన వాయిస్ ఆ విధంగా చాలా బాగా అనిపించేది, బాగా లైక్ చేసేవాళ్ళం. పార్లమెంట్లో కూడా మేము కలిసినప్పుడల్లా కూడా చాలా మంచిగా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు ఏది కానీ, ఆ విధంగా అనిపించేది. కానీ ఇప్పుడు అంటే మీ ఉద్దేశ ప్రకారం రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు యాక్చువల్లీ? అంటే కొంతమంది బీజేపీ మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ అని అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యంగా బీజేపీ ఇప్పుడు మనకు అనిపిస్తుంది, నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఎక్కడ కూడా డిస్కషన్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన కాడి నుంచి ఒక 370 ఆర్టికల్ కానీ ఇంకా అదేవిధంగా త్రిబుల్ తల్లాక్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చి అన్నీ కూడా అందరినీ ఈక్వల్గా అందరం ఉండాలి అనే దాని మీదనే ముందు నుంచి పనిచేశాడు. ఆ విధంగా ఆ బిల్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత యూపీ ఎన్నికలు అయినాయి. యూపీ ఎన్నికలు అయినప్పుడు చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ముస్లిమ్సే ఎక్కువ ఆ రోజు మైనార్టీసే బీజేపీ పార్టీకి సహకరించారు. అంటే ముస్లిం మైనార్టీ లేడీస్ అది వాళ్ళకు అది తెలియకుండా జరిగిపోయింది. అది అంటే ఆ విధంగా అందరితో మేము కలుపుకొని ఎక్కడ మద్దతు అనేది ఎక్కడ కూడా మేము ఈ రోజు వరకు యూజ్ చేయలేదు. ఇంత తిరుగుతున్నాం మేము ఇక్కడ, ఏ రోజు కూడా ఎవరితో మాకు చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయగలుగుతున్నాం అని. ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో చూసినా కానీ ఇదివరకు జరిగేది. కానీ తెలంగాణ కూడా అందరం కూడా బాగా కలిసి ఈ రోజు కూడా కలిసే పని చేసుకుంటూ ఉంటాం. ఏముంటే మాట్లాడుకుంటాం కానీ తెల్లారు లేస్తే అందరం ఈక్వల్గా ఉంటాం. అట్లాంటి ఎక్కడ కనపడలేదు మాకు మద్దతు అనేది. అంటే తెలంగాణలో బీజేపీ బలపడుతోందా లేదంటే బలహీనపడుతోందా అని అంటే ఏం చెప్తారు సార్? చాలా బలపడుతుందండి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన కాడి నుంచి దీనికి ఒక సిస్టమ్స్ తయారు చేశాడు. దీనికి అన్ని రకాలుగా మాకు నేషనల్ పార్టీ నుంచి ఇక్కడ జనరల్ సెక్రటరీ మాకు ఇన్ఛార్జ్లు వేస్తారు. వాళ్ళన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, మాకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తల దగ్గరికి వెళ్ళేది, తర్వాత శక్తి కేంద్రాలు అని చెప్పేసి ఆ విధంగా అన్ని ఒక సిస్టమ్ తయారు చేసేది. దీనిలో బాగుంటుందండి. ఆ విధంగా పార్టీ చాలా ప్రతిష్టం చేసేది. గతంలో ఇంత ఉండేది కాదు. ఈ మోదీ గారు వచ్చిన కాడి నుంచి సెంట్రల్ పార్టీ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్లీ 2-3 టైమ్స్ మాతో మీటింగ్స్ తీసుకుంటారు. అంటే సీనియర్ నాయకులు కానీ పార్టీ అన్నీ కూడా తీసుకొని పార్టీ ప్రతిష్టం చేయడానికి చాలా ఇది చేస్తుంటారండి. అందుకని నేను అంటున్నా బీజేపీ బలపడింది. ఎంతున్నా చాలా డిఫరెన్స్ వచ్చింది.